ట్రంప్ కుమారులు తమ స్టార్టప్ ఎదుగుదలకు నిచ్చెనగా వాడుకోవడంపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. దీనిని కేవలం డ్రోన్ల అమ్మకంగా చూడలేం. ఇది ఒక గ్లోబల్ సినిమాటిక్ థ్రిల్లర్లోని క్లైమాక్స్ లాంటిది. ఒకవైపు అగ్రరాజ్యం తన సైన్యాన్ని పంపి యుద్ధాన్ని ఆపాలని చూస్తుందా, లేక తన డ్రోన్లను అమ్మి గల్ఫ్ దేశాల ఖజానాను కొల్లగొట్టాలని చూస్తుందా? అమెరికా అధ్యక్షుడి కుమారులు డీల్లో ఉన్నారంటే అది వైట్ హౌస్ అధికారిక ముద్రతో జరుగుతున్న దందాగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ పవర్ఎస్ డ్రోన్లకు కావాల్సిన అనుమతులు, ఎగుమతి నిబంధనలు ట్రంప్ ప్రభుత్వం ఎంతవరకు సరళతరం చేస్తుంది? సొంత వారసుల కంపెనీ కోసం అమెరికా విదేశాంగ విధానాన్ని తాకట్టు పెడుతున్నారా? గల్ఫ్ దేశాలు ఈ ఒత్తిడికి తలొగ్గి వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే భవిష్యత్తులో అమెరికా రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, కానీ ఈ డ్రోన్ల వ్యాపారం మాత్రం పీక్ స్టేజ్ కు చేరుకుంది. పశ్చిమాసియాలో రక్తం చిందుతుంటే ఫ్లోరిడాలోని స్టార్టప్ కంపెనీలో షేర్ల విలువ పెరుగుతోంది. శాంతి స్థాపన కోసం ప్రసంగాలు చేసే వైట్ హౌస్ గడప దాటి వ్యాపార వ్యూహాలు ఇప్పుడు గల్ఫ్ తీరానికి చేరాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకా పెద్ద కుట్రలేవైనా ఉన్నాయా? అసోసియేటెడ్ ప్రెస్ బయటపెట్టిన ఈ నిజాలు రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. ఒకవైపు యుద్ధ బీభత్సం, మరోవైపు కార్పొరేట్ రాజకీయం. అధికారం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా సాగుతున్న ఈ డ్రోన్ల దందా గ్లోబల్ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. శాంతికి మార్గం డ్రోన్ల అమ్మకమా, లేక చర్చల పరిష్కారమా అన్నది కాలమే నిర్ణయించాలి.